బాగా తిని తిని అలసిపోయిన కుంభకర్ణుల్లాగా పడుకున్నాం. అసలు ఇంటికించి తినేసే బయలుదేరాం. మళ్ళీ రకరకాల ఫుడ్ చూసి టెంప్ట్ అయిపోయాం. ఇలా రోడ్ పక్కన ఎంత అందమైన వ్యూ చూసుకుంటూ అలా ఒక్కరి మీద ఒకరం సెటైర్లు వేసుకుంటూ వెళ్ళిపోయాము. జనరల్ గా ఎవరి ట్రిప్ కి వెళ్ళినా కూడా బాగా గుర్తుండిపోయేది మాత్రం ఈ ట్రావెలింగ్ లో మనం జర్నీ చేసే మూమెంట్సే. ఇంకా అక్కడ నుండి యాదగిరిగుట్టలో బస్ దిగేసి పద్మశాలి భవన్ లో రూమ్ తీసుకొని ఈసారి ఎలాగైనా నైట్ లో దర్శనం చేసుకోవాలని చెప్పి టెంపుల్ కి వచ్చేసాము. నేను ముందెప్పుడు ధర్మ దర్శనంకి వెళ్ళలేదు, ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తే బాగుంటది అని చెప్పి ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. మనకి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అలా ఉండదు కాబట్టి మేము అందరం కిందే ఫోన్స్ పెట్టేసి వెళ్ళిపోయాము. ఇప్పుడు దర్శనం అయిపోయాక మళ్ళీ నేను కిందికి వచ్చాను. ఫోన్స్ తీసుకొని మళ్ళీ పైనకి వెళ్ళాలి. మేము స్పెషల్లీ వెళ్ళిందే వ్యూ చూడ్డానికని, అలాగే దేవుడి దర్శనానికి కూడా. ఇంకా అందరం కలిసి ఒక గ్రూప్ వీడియో క్యాప్చర్ చేసుకున్నాం, మంచి మంచిగా ఫోటోలు దిగినాం. ఇంకా ఫ్యామిలీతో వెళ్తే తెలిసిందే కదా, కొన్ని ఫొటోస్ ఏమో సిస్టర్స్ తో దిగాలి, ఇంకా కొన్ని ఫొటోస్ ఏమో మన పెద్ద వాళ్ళతో, అమ్మమ్మ వాళ్ళతో, మమ్మీ వాళ్ళతో దిగాలి. ఎలాగైనా సరే అందరం కలిసి వెళ్దాం అనుకుంటాం కానీ ఎప్పుడో ఎవ్వరు